ప్రణామాలు. భుగత గ్రామం సూతులు ఏకమయ్యారు. రాజభవనం ప్రాంగణంలో మహారాజుని కలవాలని కోరుకుంటున్నారు. నాయనా, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఒకవేళ నీకు ఈ ఆలోచన మంచిదనిపిస్తే వెంటనే తలారిని పిలిపించు. లేదు తాతగారు, ఒకవేళ నా కొడుకుని తప్పనిసరిగా వధించాల్సి వస్తే నేనే స్వయంగా వధిస్తాను. ఇది తన అధికారం తాతగారు. తను తన ఆఖరి గడియల్లో తన తండ్రి చేతుల్లోనే నిద్రపోవాలి. పుత్రా, పుత్ర. మహారాజా, మీరు భగవంతుడా, మీరు కనిపించినప్పుడల్లా నా హృదయం ప్రకాశిస్తుంది. నేను మీ వల్ల మా నాన్నగారి గౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. సాయం చేయండి భగవంతుడా. సైనికులారా, మొత్తం సూతులందరి పేర్లు రాయండి. ఇవాళ రాజ్యసభకి ఎవరైతే ఫిర్యాదు చేయడానికి వచ్చారో వాళ్ళ పేర్లన్నీ రేపు నాకు అవసరం అవుతాయి. మీరంటే మాకు భయమేం లేదు మదంజయ మహాశయ. మొదట నా పేరు రాసుకోండి, సూత వృషభానుడు. సూత వృషాలి. లోహాకార వామిలుడు. లోహకార కమలుడు. లోహకార కల్లుడు. సూత విశేషణుడు. మదంజయ మహాశయులు నన్ను మీకు సహాయం చేయమని పంపించారు.
సైనికులారా, ఈ సూతులు ఓ క్షత్రియుణ్ణి హత్య చేశారు. లేదు గ్రామరక్షక మహాశయ, లేదు. మేము ఇతన్ని హత్య చేయలేదు. మేమెందుకు హత్య చేస్తాము? ఆ చనిపోయిన వ్యక్తి మా సాక్షి కదా. చాలా తెలివిగా కుట్ర చేశారు మీరందరూ. ఓ క్షత్రియుణ్ణి హత్య చేసిన తర్వాత ఇప్పుడు రాజ్యసభలో ఏం చెబుతారు? వీళ్ళ సాక్షి మరణించాడనే. కానీ హస్తినాపురం మహారాజు ఇలాంటి కాకమ్మ కథల్ని క్షమించరు. ఇలాంటి కుట్ర వల్ల మీకు అసలు ఎలాంటి లాభం ఉండదు. దుర్మార్గం అది. ఖచ్చితంగా కీలకమైన సాక్షిని మీరే హత్య చేశారు. నువ్వు ఆ విషయాన్ని ఏ విధంగా నిరూపిస్తావు బాలక? సింహం గర్జన ముందు ఎలుక శబ్దాన్ని ఎవరు వింటారు? ఆ క్షత్రియుణ్ణి హత్య చేసినందుకు మొత్తం సూతులందరూ శిక్షని తప్పించుకోలేరు. మొత్తం సూతులందరి పేర్లని మహారాజు ముందర ప్రస్తావించి తీరతాం. లేదు గ్రామరక్షక మహాశయ, మేము ఇక్కడికి సాక్ష్యం కోసం రాలేదు. మమ్మల్ని క్షమించండి ప్రభు, మమ్మల్ని క్షమించండి ప్రభు. కానీ ఈ బాలకుడు నా మీద హత్యారోపణ చేశాడు కదా. లేదు మహాశయ, మేము దానికి ఒప్పుకోవడం లేదు. మాకు ఈ పిల్లాడితో గాని ఆ కుటుంబంలోని ఏ ఒక్కరితో గాని మాకు ఎలాంటి సంబంధం లేదు. అవునవును. మాకు ఎలాంటి సంబంధం లేదు. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి మహాశయ. సూతులారా, ఆలోచించుకోండి. ఇలాంటి విషమ సమయంలో మీరందరూ భయపడడం మంచిది కాదు. మొత్తం మనమందరం ఒక్కటిగా ఒకే తాటి మీద నుంచుంటే అప్పుడు ఇలాంటి అన్యాయం చేసేందుకు ఎవరు దుస్సాహసం చెయ్యరు. చాలే, ఆపండి మీరు. అధికారం ఉన్నవాళ్ల ముందు ఎవరి బలం చెల్లదు. మేం పిల్ల పాపలు ఉన్నవాళ్ళం. విప్లవకారులు అవ్వాలనుకోవడం లేదు మేము. ఆ పిల్లాడిని పట్టుకోండి. ఆగు, ఏ ఆగు. ఆగు. బాలక, అర్ధరాత్రి వేళ రాజ్యసభకి రావడానికి ఎవరికీ అనుమతి లేదు. కానీ న్యాయం కోసం ఎదురు చూడాల్సి వస్తే అది కూడా అన్యాయమే కదా మహామంత్రి. మహర్షి నాకు చెప్పారు. ఆయన మాటల్ని విని చిలక పలుకుల్లా కంఠస్థం చేశావా? అవును, నిజమే మహామంత్రి. మీకేమైనా మంచి విషయాలు మర్చిపోయి అలవాటుందా ఏంటి? బాలక, నీ గ్రామానికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. తెల్లవారాకే మహారాజుని కలవడానికి వీలవుతుంది. లేదు, మేమిక్కడే కూర్చుంటాం. మా నాన్నగారు కారాగారంలో ఉన్నారు. మరి నేను ఇంట్లో ఎలా కూర్చోగలను మహామంత్రి? ధనస్సుకి బాణానికి ఉన్న సంబంధం తండ్రి కొడుకులది. ఇద్దరిలో ఎవరు ఇంకొకరిని త్యాగం చేయలేరు కదా. ఏది
ఎటువు రాకుమారా. ఓహ్, చాలా అల్లరివాడు కదా. ప్రభు, మీకోసమే ఎదురు చూస్తున్నాడు మీ కొడుకు. తండ్రి తొలి స్పర్శ కొడుక్కి జీవితంలో చాలా పెద్ద ఆశీర్వాదం కదా ప్రభు. దానికంటే పెద్ద ఆశీర్వాదాన్ని ఈశ్వరుడు కూడా ఇవ్వలేడు. ఇలా రండి ప్రభు, మీ కొడుకుని మీ ఒడిలోకి తీసుకోండి. దాసి ఏం చెప్పిందో తెలుసా? పిల్లాడు చాలా అందంగా ఉన్నాడట. సాక్షాత్తు మన్మథుడే మీ కడుపున పుట్టాడు. దగ్గరికి రండి ప్రభు. ఎక్కడైనా గోడలు మొక్క మొలిస్తే దాన్ని మొలవగానే పీకేయడం మంచిది. కాలం గడిచిన కొద్దీ ఆ మొక్క మొత్తం గోడని కూల్చి పారేస్తుంది. ఇది మనకి కాలం ఇస్తున్న సంకేతం అన్నగారు. ఈ బాలకుడు భయంకరమైన యుద్ధాన్ని తీసుకొస్తాడు. నిర్దోషులైన వాళ్ళందరి బలిదానాలు కోరుకుంటాడు. భూమి నరసంహారంతో కంపించిపోతుంది. మన హస్తినాపురం నాశనం అయిపోతుంది అన్నగారు. హస్తినాపురం నాశనం అయిపోతుంది అన్నగారు. హస్తినాపురం నాశనం. వద్దు గాంధారి, వద్దు. మహారాజు ఈ సమయంలో సరిగ్గా లేరు. తన కొడుకునే హత్య చెయ్యాలన్న ఆలోచనతో వచ్చారాయన. పిచ్చి ప్రేలాపనలు చేయకండి అన్నయ్య. ఏ తండ్రి అయినా తన కొడుకుని హత్య చేస్తాడా ఎక్కడైనా? అవును గాంధారి. నాకిప్పుడు ఏకాంతం అవసరం. మీరిద్దరూ బయటికి వెళ్ళండి. ప్రభు, మహారాజా, ఆలోచించండి మహారాజా. మీ మహామంత్రి మిమ్మల్ని భ్రమింపజేస్తున్నాడు. బయటికి వెళ్ళు గాంధారి. వద్దు ప్రభు, మీరిప్పుడు నా కొడుకుని హత్య చేయకూడదు ప్రభు. మహారాజా, నా చెల్లెలి దుఃఖం గురించి ఆలోచించండి మహారాజా. దయచేసి ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు మహారాజా. కురువంశం యొక్క రక్తం అది. మహారాజు స్వయంగా తండ్రి కూడా, అలాగే రాజు కూడా. అందువల్ల సామ్రాజ్యం బంగారు భవిష్యత్తుకి ఏది మంచిదో మహారాజు ఆ నిర్ణయమే తీసుకోవాలి. దాసి, ఇది నా ఆదేశము. మహారాణిని ఇక్కడి నుండి బయటికి తీసుకువెళ్ళి తలుపులు మూసివేయండి. వద్దు ప్రభు, ప్రభు. దాసి, ప్రభు, ప్రభు, నా మీద దయ చూపించండి ప్రభు. నా కొడుకు మీద దయ చూపించండి ప్రభు. ప్రభు, అలా చేయకండి. దాసి, ప్రభు, 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 మీరు అలా చేయకండి. నా కొడుకుని చంపకండి. నన్ను విడిచిపెట్టండి. ప్రభు, నన్ను విడిచిపెట్టండి. ప్రభు, 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 నన్ను వెళ్ళనివ్వండి. ప్రభు, నా కొడుకునే చేయకండి. మహారాజు స్వయంగా తండ్రి, అలాగే రాజు కూడా. అందువల్ల సామ్రాజ్యం బంగారు భవిష్యత్తు కోసం ఏం చేయాలి, ఏది సరైనదో మహారాజు గారు ఆ నిర్ణయం తీసుకోవాలి. ఇది మనకి కాలం ఇస్తున్న సంకేతం అన్నగారు. ఈ బాలకుడు భయంకరమైన యుద్ధాన్ని తీసుకొస్తాడు. నిర్దోషులైన వాళ్ళందరి బలిదానాలు కోరుకుంటాడు. భూమి నరసంహారంతో కంపించిపోతుంది. మన హస్తినాపురం నాశనం అయిపోతుంది అన్నగారు. అన్నగారు, 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 గాంధారి, అన్నగారు, నా కొడుకుని రక్షించండి అన్నగారు. మిమ్మల్ని వేడుకుంటున్నాను, రక్షించండి. అలాగే గాంధారి. సైనిక, తలుపు తెరువు సైనిక.
లేదంటే నీ తల తెగి పడుతుంది. సైనికో రాగాంధరి, ధనస్సుకి బాణానికి ఉన్న సంబంధం తండ్రి కొడుకులది. ఇద్దరిలో ఎవరు ఇంకొకరిని త్యాగం చేయలేరు కదా. లేదు పుత్ర, నేను నిన్ను హత్య చెయ్యలేను పుత్ర. నీవు నా కలల పంటవి పుత్ర. నా భావనలకి ప్రతిరూపానివి నీవు. నా నిరీక్షణకు ఫలానివి నువ్వు. నీ జీవితంతోనే నా జీవితం ముడిపడి ఉంది పుత్ర. ఇది నీ దౌర్భాగ్యమే పుత్ర. నువ్వు జన్మించడంతోటే నీకు జీవిత సంఘర్షణ అనే బహుమానం నీకు లభించింది పుత్ర. కాని పుత్ర, మీ నాన్నకి పూర్తిగా విశ్వాసం ఉన్నది. నిన్నసలు ఎవ్వరూ ఎప్పుడు కూడా ఓడించలేరు. నీతో యుద్ధం ఎవరికైనా కష్టసాధ్యమవుతుంది పుత్ర. నేను నీకు దుర్యోధనుడని పేరు పెడుతున్నాను. నువ్వు ఎప్పటికీ విజయుడివై నిలవాలి పుత్ర. నీవే నా ఉత్తరాధికారివి. నా పుత్రుడే. నా పుత్రుడే. నా పుత్రుడే. పదిహేను మంది మనుషుల హత్యకి శిక్ష కేవలం మరణశిక్ష అవుతుంది. మీ నాన్నకి రేపు నేనే నా చేతులతోనే మరణశిక్ష విధిస్తాను. చూడండి సోదరులారా, ఇతని పుత్రుడు ప్రాణత్యాగానికి ఒడిగట్టి ఇతనికి ప్రాణదానం చేశాడు. ఈ హంతకుడికి నువ్వు నా బిడ్డని హత్య చేస్తావు. నేను అసలు నిన్నెప్పటికీ క్షమించను. నన్ను వదలండి. ఇతను పాపి, ఇతను అపరాధి. పొలాలు సైతం వృక్షాల నుంచి తమంతట తామే పడిపోతాయి. నువ్వు కూడా ఈ కళంకాన్ని వెంట తీసుకొని మరణాన్ని ఆశ్రయించు. వెళ్ళు. ప్రాణదానం కోరుకో, అధికారం కోరుకుంటే మీ నాన్నకప్పుడు ఖచ్చితంగా మరణశిక్షే పడుతుంది. రేపు తెల్లారేలోగా నువ్వు అపరాధిని ప్రవేశపెట్టు, లేదంటే మీ నాన్నగారికి శిక్ష తప్పదు. భగవంతుడా, ఇవాళ నువ్వు ఉదయించగానే నా హృదయంలో అంధకారం ఎందుకు నిండిపోయింది? నాకు అసలేం దారి కూడా తోచట్లేదు. నాకు నిజంగానే తల్లిదండ్రులతో ఉండే భాగ్యం లేదు. అప్పుడు ఆ అమంగళమైన సంకేతాన్ని నా కారణంగానే ఇచ్చావా దేవుడా? నాయన కర్ణ, ఓడిపోవడానికి కేవలం ఒకే దారి ఉంది. అది ఓటమిని ఒప్పుకోవడమే.
ఎప్పటి వరకు నువ్వు ఓటమిని ఒప్పుకోకుండా ఉంటావో అప్పటి వరకు నిన్ను ఎవ్వరూ ఓడించనే లేరు నాయన కర్ణ. మరిప్పుడు నేను ఏం చేయను పెద్దనాన్న? మొత్తం దారులన్నీ మూసుకుపోయాయి. ఇలా ఎందుకు అయ్యింది? ఒక సూత్రుడికి న్యాయం జరగనే జరగదా? మరి మనుషులందరికీ 2 చేతులు, 2 కాళ్ళు, ఒక తల ఎందుకుంది? మరి మనుషుల మధ్యలో ఈ భేదాలు ఎందుకున్నాయి పెద్దనాన్న? నాయనా, ఈ భేదాల్ని ఆ ఈశ్వరుడు సృష్టించలేదు. న్యాయం ఖచ్చితంగా లభించేది శక్తిమంతులకే. నీకు న్యాయం కావాలంటే నువ్వు నీ శక్తిని ప్రదర్శించాల్సిందే. కానీ నాకు ధనస్సుని ఎక్కుపెట్టేందుకు స్వాతంత్రం లేదు పెద్దనాన్న. ఎవరు నీ స్వాతంత్రానికి అడ్డుకట్ట వేస్తున్నారో? ఈ క్షత్రియుల లేక నీ తండ్రిని హత్య చేయాలని చూస్తున్న వాళ్ళు చేసిన చట్టాల్ని ఆదరించగలిగే పిరికితనం అవసరం అంటావా నీకు? లేదు పెద్దనాన్న. మరి లే, మార్గాన్ని నిర్మించుకో. మీరు భలే ఎత్తు వేశారు సేననాయక మహాశయ. మన మనిషి వాళ్ళకి లొంగిపోయాడు కదా, అప్పుడు నేను అసలు మనం బయటపడడం అసంభవం అనుకున్నాను. కానీ మీరు అసలు ఎలా ఊహించారు మదంజయ మహాశయ? ఆ సూతులు భయపడి వెంటనే వదిలేస్తారని? మూర్ఖ, చాలా ముఖ్యమైన విషయం చెప్తాను, విను. ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ముళ్ళపందిని చూసావా నువ్వు? దాని శరీరం మీద వెంట్రుకల స్థానంలో ముళ్ళుంటాయి. అడవుల్లో ఉంటాయి కదా అవి. దాని రక్షణ దానిదే. సింహం కూడా దాన్ని అసలేమీ చేయలేదు. కానీ ఆ ముళ్ళని తీయడానికి తెలివి కావాల్సి వస్తుంది సైనికులారా. ధైర్యం లేకపోతే శక్తి లేనే లేదు. అందువల్లే మనుషుల్లో వివిధ సమూహాలు ఏర్పడ్డాయి. ఇవాళ నిజంగా వాళ్ళంతా ఒక్కటిగా నిలబడితే ఖచ్చితంగా నేను ఓడిపోయేవాడిని. ఆలోచనల్లో కూడా విజయం మీద విశ్వాసం లేదు. వాళ్ళేం విజయాన్ని సాధించగలరు? ముళ్ళంటే ఎవరికైనా భయమే కదా మదంజయ మహాశయ. ఇదిగో ఇవాళ కూడా నేను మీ ముందర తల ఎత్తి నిలబడ్డాను. నాకన్నీ నా కుటుంబమే. మీరు అన్యాయం చేయనే చేయలేరు. నువ్వు ధనుస్సును ఎక్కుపెట్టే దుస్సాహసం చేశావా? బాణాలు వేయడానికి అనుమతి కూడా అడగను మదంజయ మహాశయ. ప్రాణాలతో ఉండాలంటే మీరు ఆ పత్రం మీద మీ ముద్రని వేసే తీరాలి. నిజం ఒప్పుకోండి. ఆ బావిలో విషం కలపడం దగ్గర నుంచి ఆ కీలక సాక్షిని హత్య చేయడం వరకు మొత్తం కుట్రంతా కూడా మీరే చేశారని. మా నాన్నకి ఆయన గౌరవాన్ని అధికారాన్ని తిరిగిచ్చేయండి. లేదంటే మీరు ప్రాణాలతో ఉండనే ఉండరు. సైనికులారా, ఏంటి చూస్తున్నారు? పట్టుకోండి ఈ మూర్ఖ బాలకుణ్ణి.
నా చేతులతో నేనే ఇతనికి శిక్ష విధిస్తాను. క్షమించండి మహారాజా, క్షమించండి. ఇప్పుడే ఒక సమాచారం అందింది మహారాజా. ఓ సూత బాలకుడు మదంజయుడితో పాటు మిగతా క్షత్రియుల మీద యుద్ధం చేస్తున్నాడు. నేను మిమ్మల్ని వధించను. మీరు ప్రాణాలతో ఉండడం నాకిప్పుడు ఎంతో అవసరం. ఇంకా అవకాశం ఉంది మదంజయ మహాశయ, మీ తప్పుల్ని ఒప్పుకోవడానికి. సూతపుత్ర, నీకు విజయం అసంభవం. కొండని ఢీకొడితే మేఘాలు కరిగిపోతాయి. పర్వతానికి అసలేమీ కాదు. నేనే విషప్రయోగం చేయించాను, కానీ నేను ఆ అపరాధాన్ని ఎన్నటికీ ఒప్పుకోను. మీ నాన్నకి మరణశిక్ష తప్పక పడుతుంది. ఒకవేళ కోపం పట్టలేక నువ్వు నన్ను హత్య చేస్తే అప్పుడు నీకు కూడా మరణశిక్ష పడుతుంది. అందుకే చెప్తున్నా, వెంటనే నా ముందు లొంగిపో. కురుకుల సంభవుడు, ధర్మ రక్షకుడు, మహాబలవంతులు కురు సామ్రాట్ ధృతరాష్ట్రులు వేంచేస్తున్నారహో. బహుపరాక్, బహుపరాక్, బహుపరాక్.
బాలకుడు ఎక్కడున్నాడు విదురా? తనే కదా నా పుత్రునికి జీవనదానం చేసినవాడు. దగ్గరికి రా బాలక. మహారాజుకి చేతులు జోడించి నమస్కరించాలి. నాకు న్యాయం జరగాలి, ఆ తర్వాతే నేను నమస్కరిస్తాను. కర్ణ, మహారాజా తను బాలుడు. అలా ఎందుకు బాలక? న్యాయం నాకు దానంగా లభిస్తే అప్పుడు మీకే అప్రదిష్టి కలుగుతుంది మహారాజా. అందుకే నేనేవి యాచించాలనుకోవట్లేదు. మీరు న్యాయం చేయాలి, ఆ తర్వాత నేను ఉపకారాన్ని గుర్తించి నమస్కరిస్తాను. నేను మా నాన్నగారు చెప్తారు, ఉపకారాన్ని ఎప్పుడూ విస్మరించకూడదని. తాతగారు, ఇలాంటి అద్భుతమైన బాలకుడున్నాడా మన రాజ్యంలో? ఇది మనకి చాలా గర్వకారణమైన విషయం. బాలక, నీ నామధేయము? రాధేయుడు. రాధేయుడా? తల్లి పేరుతో నిన్ను నువ్వు పరిచయం చేసుకుంటున్నావా రాధేయ? ఎందుకంటే నాన్న పేరు చెప్పానంటే మీరు జాతి ఏంటని అడుగుతారు మహారాజా. నేను తల్లి పేరు చెప్తే అప్పుడు మీరు ప్రశ్నలు అడుగుతారు. చాలా బుద్ధిశాలివి రాధేయ. మీ నాన్నని నిర్దోషిగా నిరూపించడానికి నువ్వు నిజమైన అపరాధిని ప్రవేశపెట్టాలి కదా? అపరాధం గ్రామరక్షక మహాశయులు చేశారు మహారాజా. నిజమే మహారాజా. ఓ పిల్లాడు తన తండ్రిని నిర్దోషిగా అనుకోవడం చాలా సహజమే. నేను క్షత్రియుండే, నా చేతుల్లో శక్తి ఉంది. నేనెందుకు ఎవరినైనా హత్య చేస్తాను చెప్పండి? నీ దగ్గర ఏమైనా ముఖ్యమైన ఆధారాలున్నాయా ఈ ఆరోపణను నిరూపించడానికి? నేను సత్యమే చెప్తాను. సత్యాన్ని మించిన ఆధారం ఏముంటుంది? మహారాజా, మదంజయుడు నిజమే చెబుతున్నాడు. శక్తిమంతుడైన ఓ మనిషికి అబద్ధం చెప్పడానికి, అలాగే దొంగచాటుగా హత్య చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మొత్తం గ్రామస్తులందరూ విన్నారు. మహారాజా, నా అనుభవం ఏంటంటే
ఒక శక్తివంతుడైన మనిషికి తన బలహీనతలేంటో తెలిసినప్పుడు అప్పుడు తను చాలా ఎక్కువ అబద్ధాలాడతాడు. మదంజయ, ఈ బాలకుడికి సాక్షిని స్వయంగా నేనే. నీ బంధనాలను తెంచడానికి ముందే నేను స్వయంగా నీ మాటల్లోనే నువ్వు నీ తప్పుని ఒప్పుకోవడం విన్నాను. ఆ విష ప్రయోగాన్ని నువ్వే చేయించావు. మహారాజా, మహారాజా, నన్ను క్షమించండి మహారాజా. మహారాజా, స్వయంగా సర్వసేనాధిపతి మదంజయుడి గురించి సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు ముద్దాయి అతిరథుడిని గౌరవప్రదంగా విడుదల చేయడం, అలాగే మదంజయుడికి శిక్ష విధించడం అవసరం. నీ సాహసానికి, ఆత్మవిశ్వాసానికి విజయం లభించింది. నాయనా కర్ణ, నిజంగా నాకు గర్వంగా ఉంది. కానీ మదంజయుడికి శిక్ష విధించరా? పుత్ర, అది మహారాజుకు సంబంధించిన విషయం. మనం న్యాయం కోరుకున్నాం, ప్రతీకారం కాదు. నాయన కర్ణ, మహారాజుకు ప్రణామాలు చేయి. ఇంటికి వెళ్దాం. ప్రణామాలు మహారాజా. ఆగు సూతపుత్ర. మహారాజా, ఒక సూతపుత్రుడు ఆయుధం పట్టాడు. దానికి న్యాయం ఎలా చేస్తారు? మదంజయ, మా సమక్షంలో అపరాధికి మాట్లాడే అధికారము ఉండదు. నేను నిజంగానే అపరాధిని మహారాజా. కానీ హస్తినాపురంలో క్షత్రియులందరూ అపరాధులు కారు కదా. వాళ్ళందరూ మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఈ సూతపుత్రుడి విషయంలో కూడా న్యాయం చేయండి మహారాజా. మహారాజా, సూతపుత్రుడు ఆయుధం పట్టి అపరాధం చేశాడు. ఇలాగే అందరూ కలిసి ఆయుధాలు పడితే అప్పుడు వ్యవస్థ ఏమైపోతుంది? న్యాయం చేయండి మహారాజా. రాజ్యంలోని క్షత్రియులకు అసంతృప్తి కలిగితే అప్పుడు రాజ్యానికి మేలు కాదు కదా. నోరు మూసుకో మదంజయ. మహారాజు గారిని భయపెట్టే సాహసం ఎంత మాత్రం చెయ్యకు. నేను చనిపోవడం నిశ్చయమే కదా, మరి భయం దేని గురించి? మహారాజా, మొత్తం క్షత్రియులందరూ విప్లవం లేవదీస్తారు.
హస్తినాపురం రాజసభలో విప్లవం గురించి మాట్లాడిన వాళ్ళకి అదే క్షణంలో మరణదండన విధించాల్సిందే. ఇంకా ఎవరైనా క్షత్రియులున్నారా? అలా విప్లవం గురించి మాట్లాడే ఇష్టం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే రండి. ఆగు సూత అతిరథ. ఆగు సూత అతిరథ. అది నిజమే మహారాజా. ఈ మదంజయుడు అపరాధే. ఇంకా అతనికి వేసిన శిక్ష అది కూడా సరైనదే. ఇంకో నిజమేమిటంటే ఈ బాలకుడు రాజకుటుంబానికి సాయం చేశాడు. ఇది కూడా నిజమే. ఇతని సాహసం, ఆత్మవిశ్వాసం అద్భుతం. సత్యం గురించి ఇతని నిష్ఠ, అలాగే సామర్థ్యం మీద కూడా ఎలాంటి సందేహం లేదు. కానీ మహారాజా, ఈ సమాజం కేవలం ఒకే వ్యక్తితో రూపొందలేదు. రాజ్యంలోని మనుషులందరికీ సంతోషం లభించడం అది కూడా తప్పనిసరే కదా. మరి కేవలం అది ఎప్పుడు జరుగుతుందంటే వ్యవస్థని గౌరవించడం, అలాగే పరంపర నిర్వహణ అనివార్యమైనప్పుడే. ఎప్పుడైనా వ్యవస్థ కూలిపోతే అప్పుడు సమాజంలో విద్రోహం ఉత్పన్నమవుతుంది. మరి ప్రతి ఒక్క విద్రోహాన్ని బలంతో శాంతింపచేయడం కుదరదు కదా. దానికి అర్థమేంటి తాతగారు? సూతపుత్రునికి ధనస్సును పట్టే అధికారం లేదు మహారాజా. తనకి శిక్ష విధించి తీరాల్సిందే. లేదు మహారాజా, దయ చూపించండి. తను బాలుడు. మరి ఈ బాలకుడు రాజకుటుంబానికి ఉపకారం చేశాడు తాతగారు. నిజం చెబుతున్నారు మీరు. అందువల్లే ఈ బాలకుడికి ఏదైనా చిన్న శిక్ష విధించండి. ఇదే నా విన్నపం. నేను శిక్షని ఎప్పటికీ స్వీకరించను. పుత్రకర్ణ, మౌనంగా ఉండు. రాజ్యసభలో గొడవ పెట్టుకోవద్దు. కానీ నాన్నగారు, నిజానికి మీకు అన్యాయం జరుగుండకపోతే సోదరుడు ఎందుకు ఆయుధం పట్టేవాడు? అనివార్యం కదా ఆయుధం పట్టడం నాన్నగారు. బాలక, న్యాయం పొందడానికి అందరికీ అధికారం ఉంది. రాజ్య వ్యవస్థ ప్రతి ఒక్క మనిషికి న్యాయం చేస్తుంది. రాజ్య వ్యవస్థలో అన్యాయం జరిగితే అప్పుడేం చేయమంటారు? రాజు వల్ల ఎప్పటికీ అన్యాయం జరగదు రాధేయకర్ణ. మిగిలిన అన్ని అన్యాయాలకు రాజు దగ్గర ప్రాధేయపడడం కుదురుతుంది. కానీ ఏ కారణం వల్లైనా వ్యవస్థని, పరంపరని భగ్నం చేయడానికి వీల్లేదు. అన్యాయం, యాచనాని వ్యవస్థల కంటే ఉత్తమమైనది అసలు ఎలాంటి పరంపరే ఉండకూడదు. రాధేయ, మరి ఇంకెవరైనా సూతుడు నీలాగే ఆయుధాన్ని పట్టుకొని తనని రక్షించుకోగలుగుతాడా? చేసుకోలేడు. ఒకవేళ అతనికి తన రక్షణ బాధ్యతని అప్పగించితే అప్పుడు మొత్తం సూత సమాజమంతా నాశనమైపోతుంది. వాళ్ళని ఎవరు రక్షిస్తారు? సూతులకు ఆయుధాలు పట్టే అధికారం ఎందుకు లేదు? జ్ఞానం లేదు కాబట్టి. అందుకే వాళ్ళు ఆయుధాలు పట్టుకోకూడదు. మరి మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళని రక్షించడం ఎలాగని?
జ్ఞానాన్ని పొంది అధికారాన్ని ఇచ్చారనుకోండి, చాలా మంది సూతులు కూడా ఆయుధాల్ని పట్టుకోవడం మొదలు పెడతారు. అసంభవం. శ్మశానంలో ప్రతి ఒక్క చెట్టుకి ముళ్ళుంటాయి, కానీ అడవిలో ప్రతి ఒక్క చెట్టుకి ముళ్ళుండవు. అలాగే మనిషి ఒక సమాజంలో ఉంటాడు. ఇంకా సమాజంలో ప్రతి వ్యక్తికి అన్ని రకాలైన అధికారాల్ని ఇవ్వడానికి వీల్లేదు. మరి ఈ నిర్ణయం ఎవరు తీసుకుంటారు? పరంపర. పరంపర అనేది ఎవరో ఒక వ్యక్తి నిర్మించింది కాదు, వేల సంవత్సరాలుగా ఏర్పడుతూ వచ్చింది. సమాజం నుంచి, ఇతిహాసాల అనుభవాల నుంచి ఏర్పడుతుంది పరంపర. రాజు కేవలం దాన్ని ఆచరిస్తాడంతే. మరి నేను జీవించలేనప్పుడు అప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది నేనసలు ఎవరిని, నా పరిస్థితి ఏంటి, నా యొక్క ఇష్టాలేంటో? పాతకాలంలో చేసిన పరంపరలను నేను ఇవాళెందుకు స్వీకరించాలి? మొండితనం చెయ్యకు బాలక, చిన్నపాటి శిక్షని స్వీకరించు బాలక. అసంభవం. నేను యుద్ధం చేయడానికైనా సిద్ధమే. కర్ణ, నువ్వు విద్రోహం చేయకూడదు. మహారాజా, మహామహిమాన్విత, మహామంత్రి, నా పుత్రుడికి క్షమాభిక్ష పెట్టండి. ఇతను విద్రోహం చేశాడు మహారాజా. ఇతనికి శిక్ష విధించాల్సిందే, మరణ శిక్ష. ఈ సూత బాలుడికి మరణ శిక్ష విధించండి. ఎవరైనా శక్తిమంతులైతే మరణ శిక్ష విధించండి. సోదరా, కర్ణ, కర్ణ, నిండు దర్బారులో ఆయుధం పట్టే సాహసమా? ఇవాళ గనుక నిన్ను క్షమిస్తే రేపు ఇదే పని ఇంకొందరు చేస్తారు, ఇదే రాజసభలో. వద్దు వద్దు.
అతిరథ నీ ప్రాణాలు నేను తీయను బాలక. కురు సభలో బాలకుడిని హత్య చెయ్యం మేము. అతిరథ, నీ ప్రియ కుమారుడు రాజసభలో విద్రోహం చేశాడు. కానీ తనే నా పుత్రులకు ప్రాణదానం చేశాడు. అందువల్ల మేము నీకు కేవలం ఎలాంటి శిక్షను విధిస్తామంటే, ఇవాల్టి నుంచి నీ పుత్రుడు ఎప్పటికీ కూడా ఆయుధాన్ని పట్టకూడదు. సూతుల కోసం ఏర్పాటు చేసిన పరంపరని ఆచరిస్తూ ఉండాలి. ఒకవేళ అది గనుక జరగకపోతే అప్పుడు నీవే స్వయంగా నీ ప్రియ పుత్రుడిని హస్తినాపురం నుంచి ఇంకా కురు రాజ్యం నుంచి బహిష్కరింపజేస్తావు. ఇక ఈ సమయంలో మిమ్మల్ని విడుదల చేస్తున్నాను. అమ్మా, నేను హారతివ్వనా? తప్పకుండా వృషాలి, నీకే అందరికన్నా ఎక్కువ అధికారం ఉంది. ఆ రోజు పెద్దవాళ్లమైన మేము నమ్మకం కోల్పోయినప్పుడు మీ స్నేహితులే కదా సహాయం చేశారు మా కర్ణునికి. తీసుకో. ఇవాల్టి నుంచి నీ పుత్రుడు ఎప్పటికీ కూడా ఆయుధాన్ని పట్టకూడదు. కర్ణ, ఇవాల్టి నుండి నువ్వే మా సైన్యాధిపతివి. ఇంకా మేం మీ సైనికులం. పుత్రా కర్ణ, నన్ను క్షమించు నాయనా. సూత అతిరథ, మిమ్మల్ని మహామహిమాన్వితులు భీష్ముడు రమ్మన్నారు. సూర్యోదయం సమయంలో గంగా పావన తీరంలో తెల్లవారి స్నానం చేయడానికి మహామహిమాన్వితులు నిత్యం వెళ్తారు. రేపు తెల్లవారుజామున మిమ్మల్ని అక్కడికి రమ్మని ఆదేశం. తప్పకుండా.
సరే పదండి, ఇప్పుడు ఆనందకరమైన విశ్రాంతి సమయం. పిల్లల్ని గౌరవించేందుకు రాధా ఇవాళ అందరికీ భోజనం పెడుతుంది. వామిల, శోణ, కర్ణుని తీసుకెళ్ళండి. ఈవేళ కర్ణుడి దుఃఖం అనంతమతిరథ. నాకు తెలుసు అన్నగారు, నాకు తెలుసు. చెట్టు నుంచి ఏ స్థానంలో పూలని కోసేస్తారో ఆ స్థానంలో ఆకులు లేదా పూలు మళ్ళీ అతుక్కోవు కదా. ఇవాల్టి వరకు అదృష్టం కర్ణుడి నుంచి తన ధనస్సును లాగేసుకుంది. కానీ కురుసభ తన నుంచి తన ఆశల్ని లాగేసుకుంది. ధనస్సు మీద తనకి అధికారమే లేదు, కానీ తన సుఖం మాత్రం అందులోనే ఉంది. చాలా బాధాకరమైన నిజం ఏంటంటే ఇక కర్ణుడు ఎప్పటికీ ధనస్సును తాకలేడు కదా. ప్రణామాలు మహామహిమాన్విత. కళ్యాణమస్తు. నువ్వేం చేస్తుంటావు? ఈ మధ్య హస్తినాపురం వచ్చాం, ఇంకా ఏ పని మొదలు పెట్టలేదు. నేను నిన్ను నా సారథిగా నియమిస్తున్నాను అతిరథ. అది మీ అనంతమైన కృప. కృప కాదు, ఇది స్వార్థం. నువ్వు నాకు దగ్గరగా ఉంటే అప్పుడు నా దృష్టి నీ కొడుకు మీద ఉంటుంది. అలాంటి తేజస్వి ప్రకాశవంతుడైన బాలకుణ్ణి నేను ఈ ప్రపంచంలో చూడలేదు. తన చదువు సంధ్యల్ని నేను సముచితమైన రీతిలో జరిపిస్తాను. విద్యుత్తుని ఆకాశంలో చూసావా? దానికి ఎలాంటి దిశ ఉండదు కదా, దాని మీద ఎలాంటి నియంత్రణ ఉండదు. కొద్ది క్షణాల్లోనే ప్రకటితమవుతుంది, తర్వాత మాయమైపోతుంది. ఎక్కడ పడుతుందో దాన్ని నాశనం చేసేస్తుంది. నా కోరికేంటంటే నీ కొడుకు కూడా ఒక గొప్ప సారథి కావాలి. తను మొత్తం సూత సమాజానికి మార్గనిర్దేశం చెయ్యాలి. విద్యుత్తులాగే తన సామర్థ్యం చిన్నాభిన్నం కాకూడదు. సరే మహిమాన్విత. విద్యుత్ మాదిరిగా దిశహీనుణ్ణి కాను, మనిషిని. నాకు దేన్ని నాశనం చేయాలనిపిస్తే నేను అక్కడే పడతాను. మీ కోరిక కదా నా సామర్థ్యం చిన్న భిన్నం కాకూడదని. సరే చూడండి.
హే సూర్యనారాయణమూర్తి, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రాతకాలంలో సూర్యుడికి అర్ఘమించే సమయంలో నాకు ఎదురుగా వచ్చిన వ్యక్తికి నేను తప్పకుండా దానం చేస్తాను. ఆ వ్యక్తి యొక్క ప్రతి కోరికను తీరుస్తాను. ఇంకా ఆ ప్రతిజ్ఞని నెరవేర్చడానికి ప్రారంభం నేను ఇవాల్టి నుంచే చేస్తున్నాను. మహామహితాత్ముడైన భీష్ముడికి దానమిస్తున్నాను. ఇవాళ నేను ఆయుధాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. కానీ ఇకపై జీవితంలో ఏ కారణం వల్లైనా ఒకవేళ నేను ఆయుధాన్ని ధరించాల్సి వస్తే అప్పుడు దాన్ని నా నుంచి ఎవ్వరు వేరు చేయలేరు. ఇవాళ నేను ఆయుధాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. కానీ ఇకపై జీవితంలో ఏ కారణం వల్లైనా ఒకవేళ నేను ఆయుధాన్ని ధరించాల్సి వస్తే అప్పుడు దాన్ని నా నుంచి ఎవ్వరు వేరు చేయలేరు. అన్నగారు అన్నగారు ఇదిగోండి మీ బట్టలు ఇక్కడ పెట్టేశాను.
మీరు త్వరగా తయారవ్వండి అన్నగారు. ఇవాళ మనకు ఆఖరి పరీక్ష కదా. సూతులకు ఏ పరీక్ష అయినా సరే చివరిది కాదు సోనా. నా ఉద్దేశం ఏంటంటే గురుకులంలో ఎదుర్కోబోయే చివరి పరీక్ష అని. పైగా ఇవాళ స్వయంగా మహామహిమాన్వితులు భీష్ములు వస్తున్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థుల స్నాతకోత్సవాన్ని ప్రకటించేందుకు. గుర్తుంది కదా? ఆయన్ను నేనెలా మర్చిపోగలను సోనా? ఆయన కోసం ఇవాళ నేను ప్రత్యేకమైన ఆశ్చర్యకరమైన విషయాన్ని సిద్ధం చేశాను. ఇవాళ మిమ్మల్ని చూసి కేవలం మహామహిమాన్వితులు భీష్ములే కాదు, హస్తినాపురం రాకుమారులు కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. మీరు త్వరగా రండి, నేను కూడా అమ్మని తీసుకొచ్చేస్తాను పరీక్ష స్థలానికి. ఎందుకు ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు దుశ్శాసన? గుర్రాలని కట్టాల్సిన స్థానంలో మనుషులను ఎందుకు కట్టేశారు? సారథులు వీళ్ళు. రథాన్ని లాగటం వీళ్ళ కర్తవ్యం. ఒకవేళ గుర్రాలు లేకపోతే అప్పుడు రథానికి వీళ్ళే స్వయంగా బంధితులు కావాల్సిందే. మీరు వీళ్ళ గురించి బాధపడకండి. మీరు దేని గురించి ఆలోచించాలంటే మా పెదనాన్నగారైన యువరాజు దుర్యోధనుడికి అనుచరుడైన కుమారుడు. ఇవాళ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణుడు కావాలి. లేదంటే ఈ రోజు యువరాజు కోపానికి మీ ఆశ్రమం భస్మమైపోతుంది. కుమారా, విద్యార్జనలో ఆశ్రమవాసుల ఆశలన్నీ మరి నీ మీదే ఉన్నాయి. ఉత్తీర్ణార్హతని స్వయంగా మహామహిమాన్వితులు భీష్ముడే ఇస్తారు. కర్ణుడి కంటే ఎక్కువగా మరి నీ యుద్ధకళని నువ్వు ప్రదర్శించగలవా? షోనా, షోనా, ఎంతసేపు అలా సింగారించుకుంటావు? పరీక్షకు వెళ్తున్నావా లేక పెళ్లి చేసుకోవడానికా? పెళ్ళే, పరీక్ష కోసమే. కానీ నాన్నగారు ఏమన్నారంటే అదృష్టం ఎక్కడైనా పట్టొచ్చంట, అందుకనే. పద, ఇక చాలు రా షోనా, రా. అమ్మా,
ఎక్కడికి? నీకింకా స్నాతకమే కాలేదు, అప్పుడే పెళ్లి గురించి కలలు కంటున్నావా? చూడు సోనా, 3 సంవత్సరాల పాటు గురుకులంలో శ్రద్ధగా విద్యలన్నీ నేర్చుకున్నావు కదా. శ్రద్ధే అసలు సమస్యమ్మా. ఈ వయసులో మనిషి ధ్యాస ఎక్కడుంటుందంటే తనకిష్టమైన వాటి మీదే. కర్ణుడు ఎక్కడున్నాడు? తనే అక్కడికి స్వయంగా వచ్చేస్తానన్నాడు, పరీక్ష స్థలానికి. అదే నా భయం సోనా. మన కర్ణుని పరాక్రమాన్ని చూసి హస్తినాపురం రాకుమారులు కోపం తెచ్చుకుంటారేమో. సూతుల పరాక్రమాన్ని క్షత్రియులు సహించలేరు. మీరేం కంగారు పడుద్దమ్మా. జనం శక్తిని పొందడానికి ఉత్ప్రేరకాలు తింటారు. కానీ అన్నయ్యేమో మా అన్నయ్య శక్తిని పొందడానికి క్షత్రియుల కోపాన్ని స్వీకరిస్తారు. పదండి. అచ్చరే, వృషాలి ఎక్కడుంది? వృషాలి? వృషాలి ఖచ్చితంగా ఏదో శివుడి గుళ్ళో ఉండుంటుంది. ఏదైనా పవిత్ర వృక్షానికి పవిత్ర దారాల్ని కడుతూ అన్నగారి విజయాన్ని కాంక్షిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా విశ్రాంతినిచ్చే వస్తువులన్నింటినీ త్యాగం చేసి కష్టాన్ని భరిస్తూ ఉంటుంది. మీరిలాగే అనుకుంటున్నారు కదమ్మా? అవును. కానీ వృషాలి తపో మార్గం మీకు మొత్తంగా భిన్నంగా ఉంటుందమ్మా. పదండి. పద. కాస్త మీరు పక్కకు జరిగి నిలబడండి. నాకు పరీక్ష స్థలం సరిగా కనిపించడం లేదు. ఎక్కడున్నావు సేనాపతి కర్ణ? ఈ కార్యం పూర్తయిపోయింది. ఇక సమయం ఆసన్నమైంది. మహామహిమాన్వితులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మహామహిమాన్వితులు భీష్ముడికి, 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 మహామహిమాన్వితులు భీష్ముడికి. మహామహిమాన్వితులు భీష్ముల వారికి జయము. గురుదేవా, మీరు సూతల పరీక్షకి వేంచేసి మా గౌరవాన్ని పెంచారు. సారథి ఓ యోధుడికి ప్రథమ కవచమవుతాడు గురుదేవా. పరీక్షని ప్రారంభించండి గురుదేవా. తప్పకుండా. మొదటి పరీక్షను ఎదుర్కోబోయే విద్యార్థి మీ సారథి అతిరథుడి పుత్రుడైన కర్ణుడు. అతని పరీక్ష ఎన్నో ఏళ్ల క్రితమే పూర్తయింది. నేనివాళ్ల కేవలం
తన కళా ప్రదర్శనని చూసేందుకు ఉత్సాహపడుతున్నాను. రాధే కర్ణ ముందుకురా. కర్ణుడు ఎక్కడున్నారు రాధా? మహామహిమాన్వితుల్ని ఎదురు చూసేలా చేయడం సరికాదు. అవును నిజమే, తను త్వరగానే వచ్చేస్తాడు. శోనా, మీ అన్నయ్య కర్ణుడు ఎక్కడ ఉన్నాడు? గురువుగారు, భూమి మీద మహా ఎక్కువైతే సూర్యుడి ప్రతిబింబం కనిపించొచ్చు. స్వయంగా సూర్యున్నే చూడాలి అంటే అప్పుడు దృష్టిని ఆకాశం వైపు సారించాల్సి ఉంటుంది. ఇదేం పిచ్చి వ్యవహారం గురుదేవా? ఏంటి పిచ్చి పనులు? మహామహిమాన్వితుల సమక్షంలో ఆకాశ మార్గంలో వచ్చే సాహసం ఎలా చేస్తాడు ఈ సూతపుత్రుడు? మహామహిమాన్వితులు గర్వంగా పైకి చూస్తారు కదా, అందుకని ఆకాశ మార్గంలో వచ్చాను. ఓ సూతపుత్రుడికి ఇంత సాహసమా? పితామహుడు భీష్ముడికి మా రాకుమారులకి ఇంతటి ఘోర అవమానమా? విమానంలో ఎగిరే సాహసాన్ని ఎలా చేయగలడు? వెంటనే బంధించండి తన్ని. రాకుమారా, సూతులు చేయాల్సిన పనేంటి అసలు? రథం నడపడం. అంటే వాహనాన్ని నడపడం. వాహనాలనే నడపగలరు కదా. మరిదేంటి రాకుమారా, ఇది కూడా గాల్లో ప్రయాణించే వాహనమే కదా. మీకేం అక్కడ దివ్యపక్షి కనిపించట్లేదు కదా? ఆపండి కర్ణ, కేవలం మాకు మాత్రమే అధికారం ఉంది వాయువాహనంలో కూర్చోవడానికి. రాకుమారా, మహామహిమాన్వితులు భీష్ముడిని అవమానించినందుకు కర్ణుడిని శిక్షించండి.
కర్ణ, వాయువాహనాన్ని నిర్మించే జ్ఞానాన్ని నువ్వెక్కడి నుంచి పొందావు? అగస్త్య సంహితలో దీని వర్ణన ఉంది మహామహిమాన్విత. పురాతన కాలానికి చెందిన పుష్పక విమానాలు కూడా ఈ ఆర్యభూమి ఆకాశంలోనే ఎగిరేవి. రామచంద్ర భగవానుడు కూడా ఇలాంటి విమానంలోనే కూర్చుని లంక నుంచి అయోధ్యకి వచ్చారు కదా. పైగా ఏంటంటే జ్ఞానమూలంతో అసలు పనేముంది? జ్ఞాన ఫలం మీ ముందుంది కదా. ఏ సూతపుత్ర, భీష్మ పితామహుల సమక్షంలో అలా పొగరుగా సమాధానం చెప్తావా మూర్ఖ? నేను ఆయన్ని అవమానించడం సహించలేను. వీడి తలని ఖండించండి సైనికులారా. మహామహిమాన్విత, హృదయంలో కరుణను ధరించి న్యాయం చేయండి. నేను వేడుకుంటున్నాను. ధనుర్విద్య కేవలం క్షత్రియులకు మాత్రమే. నువ్వు సూతపుత్రుడివి కనుక సూతుడిగానే ఉండిపోవాలంతే. ఇకపై ఎప్పటికీ నీ నుంచి ధనస్సుని తీసుకోవాల్సిన అవసరం రాకూడదు. న్యాయం చేసే సమయంలో కరుణని చూపించకూడదు. సత్యం అలాగే పరంపరని మాత్రమే ఆలోచించాలి. మరి సత్యం ఏంటంటే ఎవరి అపరాధానికైనా వాళ్ళ స్నాతకం జరగడానికి ముందు ఎలాంటి సంబంధం లేదు. న్యాయం తర్వాత కూడా చెయ్యొచ్చు కదా. దుశ్శాసన, నువ్వు నీ స్థానానికి తిరిగి వెళ్ళు. కర్ణ, ఇంక నువ్వు నీ పరీక్షని ప్రారంభించు. 3 ఏళ్ల నుంచి రథాన్ని నడిపే శిక్షణ పొందుతున్నా. రథం నడపగలవా? లేదంటే కేవలం గాల్లోనే తేలుతూ ఉంటావా? అసలు నా జన్మే ఆకాశంలో ఎగరడానికి జరిగింది మహామహిమాన్విత. భూమికి కట్టేసే ప్రయత్నం మీరే చేశారు. నా రథాన్ని నడిపే కళ అనుభవం మీకు ఎన్నో ఏళ్ల క్రితమే అయ్యింది కదా. అది గనక మీకు గుర్తొస్తే నేను పరీక్షకు సిద్ధంగా ఉన్నాను. నాయనా కర్ణ, నీ రథాన్ని తీసుకురా. ఉగ్రవాక మహాశయ, మీకందరికీ ఇంత పెద్ద గాయాలు ఎలా అయ్యాయి? ఇవన్నీ
సూతులు కావడం వల్ల శిక్షలు బాబు. హస్తినాపురం నూరుగురు రాకుమారులు నియంతలు. రాకుమారుడు తన రథానికి గుర్రాల స్థానంలో వీళ్ళని కట్టేశాడన్నగారు. అదే ఎందుకు? ఇవాళ తెల్లవారుజామున గుర్రాలకి నీళ్లు తాగించడానికి నది దగ్గరికి వెళ్ళాం. అప్పుడు అక్కడికి అకస్మాత్తుగా సింహాల దండు వచ్చింది. ప్రాణాలను కాపాడుకోవడం కోసం మేం గుర్రాల్ని విడిచిపెట్టేశాం. అలాగైతే గుర్రాలు పారిపోతాయని అప్పుడు మేమంతా కూడా చెట్ల మీదకి ఎక్కేశాం. తర్వాత ఈ విషయాన్ని రాకుమారులకు చెప్పాం నాయన. వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలేం. కొత్త గుర్రాలను తీసుకురావడానికి మాకు సమయం కావాలని. వాళ్ళకి కోపం వచ్చేసింది. వాళ్ళు మమ్మల్ని స్వయంగా రథం లాగమని ఆదేశించారు. దోషం రాకుమారులది కాదు, మీదే. గుర్రాల్లాగే మౌనంగా ఉన్నారనుకోండి ఉగ్రవక మహాశయ, అప్పుడు గుర్రాల్లాగే రథాలకు బందీలు కాక తప్పదు. మీరేం పేరు పెట్టుకున్నారు ఉగ్రవాకుడా? అసలు ఆ పేరులోనే అగ్ని లాంటి భయంకరమైన తాపం ఉంది. అప్పుడే ఉగ్రవాకుడనాలి. కానీ పిచ్చుకల కంటే ఎక్కువ శబ్దం కూడా చేయరు. ఉగ్రవాకుడంట. కానీ అంతకంటే మేమేం చేయగలం? గాయాలను భరించే శక్తి ఇచ్చాడు కదా ఈశ్వరుడు. కనీసం లోపల గాయాల్ని రగిలించే సాహసమైనా చెయ్యండి. ఏ క్షత్రియుడు అన్యాయం చెయ్యలేడు. పాములా కాకపోయినా కనీసం దాని పిల్లలా అయినా ఆపండి. ఎలుకలు పాముకి ఆహారం అవుతాయి కదా. నిజంగా మన దగ్గర ఆయుధాల్ని ధరించే స్వాతంత్ర్యం ఉండుంటే అప్పుడు ఏం చేస్తారు ఉగ్రవక మహాశయ? శక్తి ఆయుధాల్లో ఉండేది కాదు, భుజాల్లో ఉంటుంది. ఆయుధాల అవసరం ఎప్పుడంటే యుద్ధం గెలవడానికే. గౌరవం పొందడానికైతే సాహసమే సరిపోతుంది. చూడాలనుకుంటే వచ్చి చూడండి. నేను పరీక్షకు సిద్ధంగా ఉన్నాను మహామహిమాన్విత. పరీక్షని ప్రారంభించండి గురుదేవా. సజ్జనులారా, సారథి కర్తవ్యం ఏంటంటే తన రథంలో ఉన్న యోధుల్ని అనేక విపత్తుల నుంచి సురక్షితంగా లక్ష్యం దగ్గరికి తీసుకెళ్లడమే. అందువల్ల ఈ పరీక్షలో వివిధ రకాల విపత్తులను నిర్మించడం జరిగింది. ఆ విపత్తుల్ని దాటుకొని సురక్షితంగా రథాన్ని ఎవరు తీసుకొస్తారో వాళ్ళు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. నాయనా కర్ణ, పరీక్షని మొదలుపెట్టు. మహామహిమాన్విత, గురుదేవులు చెప్పారు కదా, సారథి కర్తవ్యం ఏంటంటే రథంలో ఉన్న యోధులను సురక్షితంగా యుద్ధంలోకి తీసుకెళ్లడమే, ఇంకా అతనిని రక్షించడమే. కానీ పరీక్ష సమయంలో నా రథంలో ఎవరైనా మహాయోధుడు లేకపోతే మరి ఎవరికైనా ఎలా నమ్మకం కుదురుతుంది నా కళ మీద? నా సద్భాగ్యం వల్ల హస్తినాపురం మహారథులైన రాకుమారులు ఇక్కడున్నారు. ఒకవేళ రాకుమారులు ప్రసన్నులైతే వారు నా రథంలో కూర్చుని స్వయంగా నా కళని పరీక్షించొచ్చు. కానీ పితామహ, ఇది అసంభవం కదా. మన రాకుమారులకు ఆ ధైర్యం లేకపోతే నేను ఒంటరిగానే రథాన్ని నడిపే పరీక్షనిస్తాను. నాయనా దుశ్శాసన, ఒకవేళ నీకు ధైర్యం లేకపోతే పోనివ్వు. దయచేయండి రాకుమారా, నా రథం మీకోసం ఎదురు చూస్తోంది.
అయ్యో అయ్యో అయ్యయ్యో, పడిపోయారా మహారథి? గుంటలున్న మార్గాన్ని ఎంచుకున్నాం కదా, రథంలో కూర్చోవడం తేలికేం కాదు. ఇవాళ నేను మీ సారథిని రాకుమారా. మిమ్మల్ని రథంలోకి ఎక్కించడం నా కర్తవ్యం. మహారథి, రథాన్ని పట్టుకుని కూర్చోండి. అయ్యో, రాకుమారా, మీకేం దెబ్బలు తగలలేదు కదా? మనం ఈ రాయిని బందీని చేసి శిక్ష విధిద్దాం. దయచేయండి. రండి రండి రండి. రాకుమారా, సరిగ్గా నించోవడానికి ప్రయత్నించండి, లేదంటే మీ కారణంగా నేను పరాజయం పాలు కావచ్చు కదా. కష్టంగా ఉంది కదా ఈ రథంలో ప్రయాణించడం, ఎందుకంటే గుర్రాలు దీన్ని లాగుతున్నాయి, మనుషులు కాదు.
ముఖం కడుక్కోవడానికి నీళ్లు తెప్పించమంటారా రాకుమారా? నాకు ఎన్ని మార్కులు వచ్చాయి మహామహిమాన్విత భీష్మ? అతను ఉద్దేశపూర్వకంగా రాకుమారుడు దుశ్శాసుని అవమానించాడు మహామహితాత్మ. బలం బలహీనత రెండింటినీ ప్రకటించడానికి ప్రణాళికలు అవసరం లేదు కుమారా. దాచిపెట్టుకోవడానికి ప్రణాళికలు వేసుకోవాల్సి వస్తుంది. నిజమే చెప్పాను కదా రాకుమార దుశ్శాసన. పితామహ, ఈ పొగరుమోతు సూతుడికి శిక్ష విధించండి. ఇతనికి శిక్షను దేనికోసం విధించాలి? ఏ పరంపరకు ద్రోహం, ఏ నియమాలను ఉల్లంఘించాడు ఇతను? ఇతను వాయు విమానాన్ని నిర్మించాడు పితామహ. ఆకాశంలో ఎగిరే సాహసం చేశాడు అతను. ఆకాశయానం విషయంలో ఎలాంటి పరంపర నిశ్చయం కాదు. మరి ఏ విషయానికైతే ఎలాంటి పరంపర లేదో, ఎలాంటి నియమాలు లేవో దాని మీద అందరికీ అధికారం ఉంటుంది. వత్సా కర్ణ, నేను నీ వాయుయానానికి ప్రసన్నుడనయ్యాను. మహామహితాత్ముడు భీష్ముడికి, మహామహితాత్ముడు భీష్ముడికి, మహామహితాత్ముడు భీష్ముడికి, మహామహితాత్ముడు భీష్ముడికి, మహామహితాత్ముడు భీష్ముడికి, మహామహితాత్ముడు భీష్ముడికి, మహామహితాత్ముడు భీష్ముడికి. ఓ సారథి కర్తవ్యం ఏంటంటే తన మహారథిని సురక్షితంగా ఉంచాలి. మార్గం కఠినంగా ఉండొచ్చు, కానీ ప్రయాణాన్ని సరళం చేయగలిగిన వాడే సారథి అవుతాడు. నీ శిక్షణ మరియు దీక్ష వ్యర్థమైపోయాయి రాధేయ. ఏదో గొప్పగా చెయ్యాలన్న ఆశతో నువ్వు సామాన్యంగా కూడా చెయ్యలేకపోయావు. గొప్పతనానికి ప్రతిష్ట ఉంటుంది, కానీ సామాన్యతకు హద్దుంటుంది. గుర్తుంచుకో, ఓ రైతు పొలంలో ధాన్యాన్ని చల్లుతాడు. తను సామాన్య కార్యకర్తే, కానీ తను మొత్తం సమాజానికే కడుపు నింపుతాడు. అతిరథుళ్లాంటి ఉత్తమ సారథికి పుత్రుడవై ఉండి నువ్వు సఫలత సాధించలేదు.
నేను చాలా బాధతో ఇది చెబుతున్నాను రాధయ్య. ఇప్పుడు నేను నీ స్నాతకాన్ని ప్రకటించలేను. గురుదేవా, ఈ యువకుడు మళ్ళీ గురుకులంలో అధ్యయనం చెయ్యాల్సిందే. అసలది విద్యే కాదు. మొదటిసారి నేర్చుకున్నప్పుడు రాకపోతే ఇంకా తనసలు విద్యార్థే కాదు. మొదటిసారి నేర్చుకోవడంతోనే విద్యని పట్టుకోలేనివాడు. అయితే నువ్వు మళ్ళీ పరీక్ష ఇవ్వాల్సిందే కర్ణ. ఇవాల్టి నుంచి ఓ మాసం తర్వాత వసంత పంచమి రోజున ఓ సమారోహం ఏర్పాటు చేయబడుతుంది. అక్కడ మొత్తం అందరి ముందు ఓ మహారథిని రథంలో కూర్చుంటాడు. ఒకవేళ నువ్వు తనని సురక్షితంగా తీసుకొస్తే అప్పుడు నిన్ను సఫలుడిగా ప్రకటిస్తా. ఆ రోజు నా రథంలో కూర్చునే ధైర్యం స్వయంగా మీరే చేయగలరా మహామహిమాన్విత భీష్మ?